టీవీ5 అంటే అది చంద్రబాబు నాయుడు గారు నడిపించిన సంస్థ, ఆంధ్రజ్యోతి అంటే చంద్రబాబు నాయుడు గారు నడిపించిన సంస్థ, ఈనాడు అంటే చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్న సంస్థ. ఏమన్నా ఏంటంటే ప్రజలు అంటారు, ప్రజల్లో ఎంకరేజ్ చేయండి, ఏ పేపర్ ఎవరిని ఎంకరేజ్ చేయండి చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఒక 90% మీడియా కానీ, పత్రిక కానీ కూటమికి అనుకూలంగా ఉన్నవే కదా. అందుకే కదా ఈ రోజు మీరు చెప్తా ఉన్నారు, మీరు ఎవరి మీద రాస్తారు నన్ను కూడా. ఏమైనా రాసినా, ఏమైనా మీకు అనుకూలంగా రాసినప్పుడేమో ఆ పత్రికలన్నీ మంచివి, మీకు వ్యతిరేకంగా రాసినప్పుడేమో ఆ పత్రికలన్నీ కూడా ఆ వాల్యూలు పాటించట్లేదు, అవన్నీ మీరు మాట్లాడటం జరుగుతుంది. ఎవరినంటే పొడుగు పెట్టేస్తారు, ఎవరినంటే తాటు చేస్తారు అంటే మీడియాకి పనిచేసిన జర్నలిస్టులు కానీ, మీడియాలో ఉన్నటువంటి మీడియా రంగం కానీ ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని, ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్లడానికి ప్రజల మధ్య, ప్రభుత్వాల మధ్య ఒక వారధిలాగా పనిచేసినటువంటి మీడియా వర్గాన్ని, ఆ మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల్ని మీరు తాటలు తెస్తారా? ఆ జర్నలిస్టులు మీరు రైలు పట్టాల మీద పెట్టి మీరు పండబెడతారా? అందుకైనా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది, దానికోసమైనా మీకు డబ్బాలు కొట్టింది. అంటే అర్థం మీకు ఇదైతే గుమ్మనూరు జయరామ్ గారు, ఆయన గతంలో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే కోట నాయకులు ఏ మాట్లాడారు, ఆయన ఏకాటలు పెడతా ఉన్నాడు, ఆయన రికార్డు రాసి నడిపిస్తూ ఉన్నాడు, ఆయన వ్యవసాయ ద్రోహాలు నడిపిస్తూ ఉన్నారు, ఆయన భూ కబ్జాదారుడు, ఆయన ఇంకోటి అని చెప్పి మాట్లాడింది ఈయనే. ఎలక్షన్ ముందులో కొండ వేసి కప్పి మా పార్టీలకు ఆహ్వానించినారండి చంద్రబాబు నాయుడు గారు కదా, ఎగిరించి గెలిపించుకున్నారండి ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా. మీ పార్టీలోకి వచ్చేసరికి పుణ్యతుడైపోయాడు. మీ పార్టీలో ఈ రోజున చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో చంద్రుడు కుటుంబ సభ్యులు అందరూ చేస్తున్నటువంటి వాటిని ప్రశ్నిస్తే మీడియా, ఆ మీడియా మంచిది కాదా? వాళ్ళేమో పండబెడతారా? వాళ్ళ కుటుంబ సభ్యులేమో తీసుకెళ్ళి రైలు పట్టాల మీద పెడతారా? అంటే మీరు బెదిరిస్తారు. మేము వాళ్ళ అధికారం ఉన్నా మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలం, అది మీరేనైనా ఎవరినైనా అని చెప్పి మీరు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా బెదిరిస్తూ ఉన్నారు. దేనికి ఖచ్చితంగా రేపొద్దున ప్రజలు మిమ్మల్ని పండబెడతారు. ఈ రాష్ట్ర ప్రజలు రైలు పట్టాల మీద పండబెట్టాలా, లేదా మీకు తోలు చిన్నది రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు. మీరు ఎవరిని పండబెట్టవలసిన లేదు, మీరు ఎవరికి తోలు తీయవలసిన లేదు. సార్ వర్మ గారు ఖచ్చితంగా గతంలో ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద వచ్చినటువంటి అభియోగం, ఆయన కూడా అటవీ భూములు మరి ఆక్రమణ చేశారు, అటవీ భూములు ఆయన దగ్గర ఉన్నాయని చెప్పి ఆయన మీద కూడా ఇదే అలిగేషన్ తీసుకొచ్చారు. ఏం చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు మన 1800 ఎకరాల్లో ఇక అటవీ భూములు ఉన్నాయి, ఇక 22 ఎకరాల్లో మీకు డిస్కౌంట్ చేసాము, ఆ రిజిస్ట్రేషన్ వెనక్కి చేయించామని చెప్పారు. ఓకే, ఆ చట్టం అందరికి వర్తిస్తూ ఉన్నప్పుడు ఎవరెవరు ఎన్ని భూ కబ్జాలు చేశారో, చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో, పురంధేశ్వరి గారికి ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో రాజమండ్రిలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఎకరాలు కొన్నారో, అందులో ఎంత ఇనము భూములు ఉన్నాయి, ఎంత అసైన్ ల్యాండ్లు ఉన్నాయి, ఎంత ఈ రోజున సుక్క భూములు ఉన్నాయి, ఎంత ఈ రోజున డీపట్ట భూములు ఉన్నాయో, ఆ ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో ఖచ్చితంగా కూడా వెరిఫికేషన్ తీయాలి. చట్టం అంటే కూటమి నాయకులకు ఒకలాగా, వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా ఒకలా ఉండదు కదా. చట్టం ఎవరికైనా చట్టమే కదా. ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవన్నీ కూడా వర్మగా ఒకటే చెప్తా ఉన్నాం, మీ దగ్గర ఎవిడెన్స్ గట్టిగా ఉంటే ఖచ్చితంగా మీరు, ఎందుకంటే అధికారాలు మీరు ఉన్నారు సార్, మీరు ఎందుకు మీ దగ్గర ఎవిడెన్స్ తీయండి అని చెప్తా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఓపెన్ ఛాలెంజ్, నేనంతా మీరేనా కోర్టుకి, ఓపెన్ ఛాలెంజ్ అట. ఓ పక్క పెద్దిరెడ్డి గారు, అలాగే వైసీపీ నాయకులు అందరూ కూడా ఇస్తున్నారు. ముందుగా మీకు అలాగే ప్యానెల్ పెద్దలకి నమస్కారం సార్, అలాగే 99 వీక్షకులకు కూడా. ఇలాంటి ప్రతాప్